హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక స్వీట్ నేర్చుకుందాం. ఉలవలు ఒక గ్లాస్ తీసుకొని సన్నని సెగ మీద దూరగా వేయించాలి. అవి బాగా వేగాలి. కొంచెం అరోమా వస్తుంది కదా, కలర్ షేడ్ అవుతాయి. ఆ అరోమా వచ్చాక మనం ఆఫ్ చేయాలి. వాటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారాలి, వెంటనే మిక్సీలో వేయకూడదు. చల్లారిన తర్వాత వాటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. హార్స్ గ్రామ్ హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకు కూడా చాలా బలం. మీకు తెలిసే ఉంటుంది హార్స్ గ్రామ్ యొక్క ఉపయోగాలు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. హార్స్ గ్రామ్ తోటి మనం రసం చేసుకుంటాము, చిట్లు పొడి చేసుకుంటాము, ఇంకా చాలా ఐటమ్స్ చేసుకుంటాం. కానీ కొంతమందికి 2-3 మాత్రమే తెలుసు. చూడండి, అలా మిక్సీ పట్టిన తర్వాత జల్లించుకోవాలి. లేదంటే కొంత బరకగా ఉంటుంది కదా, అప్పుడు మనం దాంతో స్వీట్ చేసుకోలేం. అలా బాగా జల్లించాలి. జల్లించిన తర్వాత మళ్ళీ పొడి వస్తుంది కదా, దాన్ని మళ్ళీ మిక్సీ పట్టాలి. అలా మిక్సీ పడితే వేసింది చూడండి ఎంత బరకగా ఉందో. మిగిలింది అది మనం దాంట్లో వేసామనుకో, ఆ బరక అలాగే ఉండిద్ది. దాన్ని మిక్సీ పట్టేసి మళ్ళీ జల్లించాలి. చూడండి, నేను ఒక గ్లాస్ హార్స్ గ్రామ్ తీసుకున్నాను. దానికి ఒక గ్లాస్ బెల్లం వేసాను. మీ ఇష్టం, మీరు షుగర్ అయినా వాడుకోవచ్చు. ఏది కావాలంటే అది వాడుకోండి. నేను బెల్లం వాడాను. మిక్సీలో వేసేటప్పుడు ఆ బెల్లాన్ని మనం జల్లించిన పొడిని కలిపి వేసుకోవాలి. విడిగా వేసుకుంటే అదంతా అతుక్కుపోయి చక్కగా రాదు. చూడండి, 2 కలిపి అలా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే అలా నీట్గా వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ మనం ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకొని నెయ్యి వేడి చేయాలి. వేడి చేసిన నెయ్యిని తీసుకొచ్చి అందులో పోసి కొంచెంగా పోసుకోవాలి. మొత్తం ఒకసారే పోసేస్తే ప్రాబ్లం అయిపోతుంది. కొంచెం వేసుకొని కలిపేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకొని సరిపడకుంటే మనకు ముద్ద కట్టి చూసుకోవాలి. అది ముద్దకు రాలేదనుకోండి, మళ్ళీ వేసి మళ్ళీ కలుపుకోవాలి. అలా కలుపుకుంటే ముద్ద వచ్చేలాగా చూసుకొని ఆపేసుకోవచ్చు నెయ్యి. మనం ఎక్కువ నెయ్యి అయితే ఏం పడదండి, అదేం పెద్ద ఫ్యాట్ కాదు. పెద్దవాళ్ళు ఫ్యాట్ అనుకుంటే మానేసేయండి. పిల్లలు తినొచ్చు, పిల్లలకి చాలా బలంగా ఉంటుంది అది. ఇంకా ఏమైనా చిరుతిళ్ళు జంక్ ఫుడ్ పెట్టే కంటే చాలా బాగుంటుంది. చూసారా లడ్డు చూడు ఎలా వచ్చిందో, బాగుంది కదా, హెల్దీ ఫుడ్. థ్యాంక్ యూ.